హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్ అండి. సో ఈరోజు అయితే మనము నానార్థాలకు తెలుగులో సంబంధించిన మొత్తం 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న నానార్థాలు కానీ అదేవిధంగా ఇంకా కొన్ని నానార్థాలు మనకు ఎక్కువగా ఏవి అడుగుతారో అవి నానార్థాల మీద అయితే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్లో అయితే ప్రీవియస్ వీడియోస్ అయితే వ్యుత్పత్తి కానీ 6th నుంచి 10th వరకు ఉన్న కవులు, కాలాలు మరియు రచనల గురించి వీడియోలు అయితే చేయడం జరిగిందండి. సో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయకుండా అయితే వెళ్తున్నారు. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే మనము వేదం చూద్దాం. నానార్థాలండి. నానార్థాలు అంటే ఒకే పదానికి వేరు అర్థాలు వస్తాయన్నమాట. వేదం అంటే శృతి, తెలివి, వివరణ. గుణం అంటే స్వభావం, అళ్ళత్రాడు, ప్రయోజనం. సౌరభం అంటే సువాసన, కుంకుమ పువ్వు. పజ్జ అంటే దగ్గర, వెనుక మార్గం. మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు. తార, ముత్యము, నక్షత్రము మరియు వాలి భార్య. సో ఇది ప్రీవియస్ చెట్లు అయితే ఈ ప్రశ్నను అడగడం జరిగిందండి. తర్వాత చదువు అంటే విద్య, వేదపాఠము, పలుకు. తర్వాత కుశ అంటే త్రాడు, దర్భ. వనము అడవి, తోట, నీరు. చవి అంటే రుచి, సౌఖ్యము, తీపి. పాకము అంటే వంట, అగ్ని, వ్రణము అండి. తర్వాత లీల ఆట, పోలిక. దిక్కు అంటే దశ, రక్షకుడు, పద్ధతి. అదేవిధంగా శరణు అని కూడా వస్తుందండి. అప్పటికి ఇది పర్యాయపదార్థం అవుతుంది. సో తపస్వి అంటే ముని, నారదుడు, చంద్రుడు. చిత్రం బొమ్మ, ఆశ్చర్యం, తిలకము. హేమం అంటే బంగారం, ఉమ్మెత్త. అదేవిధంగా ఉత్తరం అంటే లేఖ, సమాధానం, రాగల కాలము, ఒక దిక్కు. వర్షము వాన, సంవత్సరం, దేశం. సో ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్టేనండి. తపస్వి అంటే చంద్రుడు, అదేవిధంగా నారదుడు. కృషి అంటే శ్రమ, వ్యవసాయం, ప్రయత్నం. భూతం అంటే ప్రాణి, భూమి, గడిచిపోయినది. కరం అంటే చెయ్యి, ఏనుగు తొండం, అదేవిధంగా మిక్కిలి, పన్ను. ఇవన్నీ నానార్థాలు. తర్వాత వర్షం వచ్చేసి సంవత్సరం, వాన. వాసి అంటే కీర్తి, భేదము. వంశము అంటే కులము, వెదరు, వెన్నముక. సో ఇది కూడా ప్రీవియసే. ధర్మము పుణ్యము, స్వభావము, న్యాయము. ఇంద్రుడు అంటే దేవేంద్రుడు, ప్రభువు, ఈశ్వరుడు. వారిజము తామర, ఉప్పు, శంఖము. కృష్ణ అంటే నల్లనిది మరియు ద్రౌపది. గజము అంటే ఏనుగు, 8 సంఖ్య, 36 అంగుళాలు. రాజు అంటే ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు. అదేవిధంగా నాడులు అంటే నరములు, ఈనెలు, కాడలు. తనువు శరీరం, తోలు, సన్నము. అదేవిధంగా ప్రజ జనము, సంతానము, పుట్టుట. సహకారం సహాయం, కలిసి పనిచేయడం, తీయ, మామిడి. ఇవి కూడా సహకారానికి నానార్థాలు. తర్వాత చైతన్యం అంటే ప్రాణం, తెలివి, ప్రకృతి. పాపము దుష్కృతము, దురదృష్టం. పొలం పైరు పెట్టు నేల, అడవి మరియు వరిమడి. యుగము జత, కాడి. ధనము విత్తము, గోసమూహము. వ్యవసాయం ప్రయత్నం, సేద్యము. భాష తెలుగు, తమిళం మొదలగునవి, మాట, ప్రమాణము. గానము పాట, ధ్వని, స్తుతి. ఝరి సెలయేరు, తేళ్లపుట్ట. మబ్బు మేఘము, అజ్ఞానము, చీకటి. అమృతము సుధా, నీరు, మోక్షము. సొమ్ము ఆభరణము, ధనము, గోధనము. శాఖ అంటే చెట్టు కొమ్మ, చేయి, అదేవిధంగా వేద భాగము. వీటిని శాఖకు నానార్థాలు. భగవంతుడు దేవుడు, విష్ణువు, శివుడు. ఆశ కోరిక, దిక్కు. హృదయము మనస్సు, ప్రేమ, అభిప్రాయము. అంకురం మొలక,
జలము రక్తము. సో ఇది కూడా ప్రీవియస్ టెట్లో ఎప్పుడంటే 4వ తేదీ మార్చి 4 జరిగింది కదా మనకు 2024లో ఏపీ టెట్. సో అప్పుడు ఈ ప్రశ్న అయితే అడగడం జరిగింది. అంకురము అంటే మొలక, జలము, రక్తము. గంగా నది, భగీరథి నీరు, చీర నారచీర, గోచి రేఖ, తార నక్షత్రం, ఓంకారం వాలిబార్య. సో ఇది కూడా ప్రీవియస్లో మనకు అడిగింది, ఇప్పుడు 2022లో అడిగింది అనమాట. తీర్థం నీరు, పుణ్యస్థలం. సో ఇది కూడా ప్రీవియస్ టెట్లో అడిగిన ప్రశ్న. దర్శనము చూపు, కన్ను, బుద్ధి. దివి స్వర్గం, ఆకాశం. ధర్మం పుణ్యము, యాగము, న్యాయము. ప్రతిష్ట కీర్తి, స్థాపన. ఫలము పండు, ప్రయోజనము. బతుకు జీవితం, ఆధారం. మందిరం గుడి, ఇల్లు. మాట పలుకు మరియు నింద. మిత్రుడు సూర్యుడు, స్నేహితుడు. రక్తం ఎరుపు, రుధిరం. వర్షము అంటే వాన, సంవత్సరము. విహగము అంటే పక్షి, పావురం. సంతానం బిడ్డ, కల్పవృక్షం, కులం. సమాజం సభ, మనుషుల గుంపు. సీమ దేశం, వరిమడి, గుర్తు. సుధా అమృతము మరియు పాలు, నీరు. సో ఇవి కూడా కొన్ని నానార్థాలండి. ఇవైతే మనకు 10th క్లాస్ అంటే 2023-24 సంబంధించిన టెక్స్ట్ బుక్లోని నానార్థాలు అన్నమాట. అనృతం అంటే అసత్యం, సేద్యం, వాణిజ్యం. అమృతము అంటే సుధా, నీరు, ముక్తి. ఆశ అంటే కోరిక, దిక్కు. కంకణం అంటే తోరము, నీటి బిందు, స్త్రీలు, చేతికి ధరించే ఆభరణం. కన్ను అంటే నేత్రము, చూపు, బండి చక్రం. సో వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో మనం ఎప్పుడు వీడియోలు చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. తర్వాత వచ్చేసి కళ అంటే చదువు, శిల్పం, చంద్రునిలో 16వ వంతు. కాలం సమయం, నలుపు, చావు. తర్వాత వచ్చేసి కుండలి అంటే పాము, నెమలి, వరుణుడు అని. కులం అంటే వంశం, జాతి, ఇల్లు. తర్వాత కృషి అంటే సేద్యము, యత్నము. తర్వాత వచ్చేసి గుణం అంటే స్వభావం, యత్నము. గుణం అంటే స్వభావము, వెంటినారి. అదేవిధంగా గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి, పురోహితుడు, బృహస్పతి. చరణము అంటే పాదము, పద్యపాదము, కిరణము. సో ఇది కూడా ప్రీవియస్ ప్రశ్న అనమాట. నిట్ట ఒడుచు అంటే ఉప్పొంగి, విజృంభించి. తర్వాత రోమాంచితమగు. ఫలము అంటే ప్రయోజనం, సుఖము. పండు, ప్రయోజనం, సుఖము. మిత్రుడు స్నేహితుడు, సూర్యుడు. ముద్ర గుర్తు, అచ్చువేయడం, ఒక అలంకారం. రాజు ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు. లెస్స శ్రేష్టం, యుక్తం, కుశలం. వనం తోట, అడవి, జలం. వాసం అంటే ఇల్లు, వస్త్రం, కాపురం. ఇది కూడా ప్రీవియస్లో అడగడం జరిగింది. వివరము వివరణము, రంధ్రము, దోషము. వీడు ఇతడు, పట్టణము. వెళ్ళి ప్రవాహం, పరంపర, తెలుపు. శరము బాణము, నీరు, రెళ్ళు. సో ఇది కూడా ప్రీవియస్లో అడగడం జరిగింది. శాఖ అంటే కొమ్మ, చెయ్యి, వేద భాగము. సమయము అంటే కాలము, ప్రతిజ్ఞ, సిద్ధాంతము. సూత్రము అంటే నూలిపోగు, జంధ్యము, ఏర్పాటు. హరి అంటే కోతి, ఇంద్రుడు, విష్ణువు. సో ఇప్పటి వరకు మన ఛానల్లో వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను నేను. అదేవిధంగా ఎలాంటి వీడియోలు సబ్జెక్టుకి సంబంధించి చేస్తే ఒకసారి మీరు కామెంట్ కనుక చేసినట్లయితే నేను ఖచ్చితంగా చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.